ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చే నెల జూలై 2025లో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టతలు, శుభముహూర్తాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పటికే ఆషాఢమాసం మొదలైంది. ఇక 2025వ సంవత్సరంలో జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టతలు, ఈ నెలలో వచ్చే శుభముహూర్తాలు, శుభకార్యాలకు సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తెలుగు పంచాంగం ప్రకారంగా ఈ నెల అంటే జూన్ 26వ తేదీ నుండి ఆషాఢమాసం ప్రారంభమైంది. ఇక ఈ ఆషాఢమాసం జూలై 24వ తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది. ఈ ఆషాఢమాసాన్ని శూన్యమాసంగా కూడా భావిస్తారు. ఎందుకంటే ఈ ఆషాఢమాసం ప్రారంభమైనప్పటి నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. కాబట్టి ఆషాఢమాసంలో శుభకార్యాలు నిర్వహించకూడదు. మీరు ఈ నెలలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశాలు ఇలాంటి వాటికి ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు. అలాగే అద్దె ఇల్లు కూడా మారకూడదు. జూలై 24వ తేదీ వరకు అంటే ఆషాఢం ముగిసే వరకు ముఖ్యంగా వివాహాలకు, గృహప్రవేశాలకు అలాగే ఎలాంటి శుభకార్యాలకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. అయితే కానీ ఈ ఆషాఢమాసంలో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. జూలై 2వ తేదీ అలాగే జూలై 3వ తేదీల్లో వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం. అలాగే పిల్లలకు నామకరణం చేయాలంటే జూలై 2, 6, 11, 13, 16, 20, 25, 30 ఈ తేదీలలో పిల్లలకు నామకరణ కార్యక్రమాలను చేయడానికి మంచి రోజులు ఉన్నాయి. ఇక ఆస్తులు కొనుగోలు చేయాలంటే జూలై నెలలో 11, 17, 24వ తేదీలలో ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఆషాఢమాసం ముగిసిన తర్వాత అంటే జూలై 26వ తేదీ నుండి శుభకార్యాలకు శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ ఆషాఢమాసంలో వీలైనంత ఎక్కువగా దుర్గాదేవిని, శివుడిని, విష్ణుదేవుడిని అలాగే గ్రామదేవతలను పూజించండి. ఈ ఆషాఢమాసంలో మీ గ్రామదేవతలందరికీ పులిహోరాను నైవేద్యంగా సమర్పించండి. పులిహోరాను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. ఇక ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి. వివాహం కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. అలాగే వివాహమైన ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే తన భర్త యొక్క ఆయుష్షు నిండు నూరేళ్లు ఉంటుంది. ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. ఈ ఆషాఢంలో వచ్చే ఏదైనా ఒక మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరతాయి. ఇక జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై 6వ తేదీ ఆదివారం నాడు ఆషాఢ శుక్ల ఏకాదశి వచ్చింది. ఆషాఢమాసం శుభకార్యాలకు మంచిది కాదు కానీ దైవ పూజలకు ఎంతో విశిష్టతమైనది. ఆషాఢమాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందవచ్చు. జూలై 6న దేవశయని ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి నుండి విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగనిద్రలోకి వెళతాడని మన పురాణాలలో చెప్పబడింది. అందుకే ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది.
కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని గుర్తుపెట్టుకొని విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుందని మన పురాణాలలో చెప్పబడింది. ఇక హిందువులకు అతిపెద్ద పండుగలలో గురు పౌర్ణమి ఒకటి. జూలై 10వ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. దీన్ని ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు. అన్ని పౌర్ణమిల కంటే ఆషాఢమాసంలో వచ్చే గురు పౌర్ణమి చాలా విశిష్టతమైనది. ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఇవి చాలా అమృతమైన యోగాలు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని గనక అలాగే విష్ణుదేవుణ్ణి పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక జూలై 14వ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. సంకటహర చతుర్థి అంటే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరే రోజు. కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇక జూలై 21వ తేదీన కామికా ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని, అలాగే మీరు కోరిన కోరికలు తీరతాయని ఒక నమ్మకం. జూలై 24వ తేదీన గురువారం నాడు అమావాస్య వచ్చింది. ఆషాఢమాసంలో వచ్చే అమావాస్యకు చుక్కల అమావాస్య అని అంటారు. ఈ చుక్కల అమావాస్యతో ఆషాఢం ముగిసిపోయి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. జూలై 25వ తేదీ శుక్రవారం నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఇక శుక్రవారంతోనే శ్రావణమాసం ప్రారంభమవడం అంటే చాలా విశేషం. కాబట్టి జూలై 25వ తేదీన శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారం. ఇంకా శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఒక విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈసారి వచ్చే శ్రావణమాసంలో మొత్తం 5 శుక్రవారాలు ఉన్నాయి. అలాగే శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోండి. పెళ్ళైన ఆడవాళ్లు మంగళగౌరీ వ్రతాన్ని చేస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది. అలాగే మీ భర్తగారి ఆయుష్ పెరుగుతుంది. ఇక జూలై 29వ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు. మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో శుక్లపక్షంలో 5వ రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. ఇక అత్యంత పవిత్రమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి. అయితే మొత్తం మీద చూసుకుంటే జూలై 24 వరకు ఆషాఢమాసం ఉంటుంది. ఈ నెల రోజులు శుభకార్యాలు నిర్వహించకూడదు. జూలై 25వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసం అంటే మంచి శుభకార్యాలకు, మంచి శుభముహూర్తాలకు మంచి మాసం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.